నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జంబిగుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగి వారం కాకముందే మూకమ్మడిగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రిజైన్ చేసిన కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు అవినీతి పాలన, నిధులు దుర్వినియోగం, వంటెత్తు పోకడలకు విసుగు చెంది నెల క్రితం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. క్యాంపుకు వెళ్లే చైర్మన్తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చొరబడి భయపెట్టి కౌన్సిలర్లను ఎత్తుకెళ్లారని, ఆ కారణంతో అవిశ్వాసం వీగిపోయిందన్నారు. దీంతో మూకముడిగా కౌన్సిలర్లంతా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్ నేత వడితుల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో గాంధీ భవన్లో కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బొంగోని వీరన్న, మారేపల్లి భిక్షపతి, మేడిపల్లి రవీందర్, ఎలుగందుల స్వరూప, పిట్టల శ్వేత, పొన్నగంటి సారంగం, పొన్నగంటి రాము, బిట్ల కళావతి, కులాడి రాజయ్య, దేశిని రాధా, గుల్లి పూలమ్మ, దిడ్డి రామ్మోహన్, రాణిగంటి రాజు ఉన్నారు. శాసనసభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, అది మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, నియంతృత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, తప్పకుండా జమ్మికుంట అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జమ్మికుంట ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా మీరంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.